తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో విద్యావేత్త ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనం కిందటిసారి రక్ష గురించి చెప్పుకున్నాం కదండి. కొందరు ప్రేక్షకులు నన్ను అడిగారండి, రక్ష కట్టుకోమన్నారు, మగవారికి కుడివైపున ఆడవారికి దక్షిణ హస్తంలో కట్టమంటారు, ఎందుకు అట్లా కట్టమంటారు? మళ్ళీ ఇంకొక ప్రశ్న అండి, రక్ష మనం కట్టుకొని ఉంటామండి, ఆ రక్ష ఎప్పుడు మనము విసర్జించాలి? ఓకే, రెండు రకాలు. దక్షిణ హస్తం అన్నా కుడి హస్తం అన్నా ఒకటే, ఒకటి సంస్కృతం ఒకటి తెలుగు, రెండు ఒకటే పదాలు. కనుక ఎవరైనా ఎప్పుడైనా కుడి చేతికే కట్టుకుంటాం, ఎందుకంటే ఎడం చేత్తో కొన్ని వేరే కార్యక్రమాలు కూడా కొన్ని చేస్తాం కనుక అక్కడ రక్షొద్దులే అని కుడి చేతికి సాధారణంగా కట్టుకుంటాం. కానీ మరి పురోహితుడు భార్యాభర్తలు కూర్చున్నప్పుడు దక్షిణ హస్తాన్ని కట్టమని అడుగుతారు. భార్యాభర్తలు ఇద్దరు కూర్చున్నప్పుడు భర్త కుడివైపు కట్టుకుంటే భార్య ఎడం వైపు కట్టుకోవాలి. దానికి కారణం ఏంటంటే ఇద్దరు దంపతులు పక్కపక్కన కూర్చున్నప్పుడు భర్తకి ఎడం వైపున భార్య కూర్చుంటుంది. అవునండి. కనుక ఈవిడ భర్త ఏమో అటువైపు కూర్చున్నప్పుడు అతను కుడి చెయ్యి ముందరుకుంటుంది. ఆ కుడి చేతికి రక్ష కట్టుకుంటే అక్కడి నుంచి ఏమీ రాకుండా రక్ష అనమాట. అలాగే భార్య ఇటు ఎడం చేతికి కట్టుకుని ఉంటే ఇటువైపు నుంచి ఏమీ దృష్టి సోకకుండా రక్ష అనమాట. ఇద్దరి మధ్యలో అటు ఆయన ఎడమ చేతికి కుడి చేతికి, ఇటు ఈవిడ ఎడమ చేతికి ఉండి ఈ రెండింటి మధ్యలో కూర్చున్న వీళ్ళిద్దరికీ రక్ష. విడిగా కట్టుకుంటుంటే మటుకు శ్రావణ శుక్రవారానికి స్త్రీలే కట్టుకునే పద్ధతి ఉంది. దానికి ఒక పద్నామి దక్షిణే హస్తే నవసూత్రం అని ఒక శ్లోకం కూడా చెప్పేసుకుని కట్టుకుంటాం, మంత్రం చెప్పుకొని. కనుక దక్షిణ హస్తానికి అంటే కుడి చేతికే కట్టుకుంటాం, అంతేగాని అప్పుడు మళ్ళీ ఎడం చేతికి కట్టుకోవాలండి. దంపతి ఇద్దరు పక్కపక్కన కూర్చున్నప్పుడు మాత్రమే మగవాళ్ళు కుడి చేతికి, ఆడవాళ్ళు ఎడం చేతికి కట్టుకుంటారు. అంతేకాదు ఇంకోటి గమనించండి, పెళ్లిళ్లలో బుగ్గను చుక్క పెడతారా? అవునండి. పెళ్లి కూతురు పెడతారు కదా, నల్ల కాటుకు బొట్టు పెడతారు. అబ్బాయికి కుడివైపున పెడతారు, అమ్మాయికి ఎడం వైపున పెడతారు. కారణం ఏంటంటే వీళ్ళిద్దరిని కలిపి దంపతులిద్దరిని కొత్త నవవధూవరులను కూర్చోబెట్టి చూస్తున్నప్పుడు కుడివైపు నుంచి చూసే వాళ్ళకి మగపిల్లవాడి వైపు నల్ల చుక్క కనబడి ఆ దృష్టి ఏదో తీసేసుకుని వీళ్ళకి కొట్టదు. అలాగే ఎడం వైపు నుంచి వచ్చి చూసే వాళ్ళకి అమ్మాయి ఎడం వైపున ఉన్న చుక్క కనబడి రెండు చుక్కల మధ్య దంపతులు ఇద్దరు ఉన్నారనమాట. చాలా అటు వస్తే అటు దృష్టి పోతుంది, ఇటు వస్తే ఇటు దృష్టి పోతుంది, మధ్యలో వీళ్ళకి దృష్టి చెప్తే వీళ్ళకి సోకరు. కానీ కుడి ఎడమ కట్టుకునేటటువంటివి ఇవే. కనుక కుడివైపు కట్టుకోవచ్చు, ఎడంవైపు కట్టుకోవచ్చు. ఇద్దరు కలిస్తే ఆ స్త్రీ ఎడంవైపు కట్టుకుంటుంది, ఒకతే ఉంటే కుడివైపే కట్టుకుంటుంది. ఇంకొకటి, ఎప్పుడు విసర్జించాలని అడిగారు. ఎప్పుడు విసర్జించాలంటే ఈ తోరం అంటే ఏ సంకల్పంతో అయితే పూజ కూర్చున్నామో ఆ పూజ కార్యక్రమం అంతా అయిపోయాక, ఆ రోజుకి యథావిధిగా అంతా అయిపోయింది అనుకున్నాక దేవుని ఉద్వాసం చెప్పేస్తాను చూడండి, అప్పుడు వీళ్ళు కూడా ఈ తోరం విసర్జించేసేయచ్చు, ఈ రక్ష విసర్జించేయచ్చు. అలా కాకుండా నాకేదో ఆపద వస్తుందని భయపడి ఒక రక్ష కట్టించుకున్నాం చూడండి, అవునండి, లేకపోతే కట్టుకున్నాం చూడండి, అలాంటప్పుడు మాత్రం ఆపద తీరిపోయిందన్న భావం మీకు కలిగాక తీసేయండి. అవలేదు ఇంకా ఉంది, అప్పుడు ఆ రక్ష మీద ఇంకో రక్ష కట్టుకోండి. పాత రక్ష పాడైపోయింది, నలిగిపోయింది, కొంచెం మార్చిపోయింది, అప్పుడు అది విసర్జించి మళ్ళీ కొత్త రక్ష కట్టుకుని పాత రక్ష తీయండి. రక్షలో మీకు ఆపద తీరింది అన్న నమ్మకం మీకు కలిగిందాక, అర్థమైంది కదా, రక్ష ఉంటనియండి చేతికి. ఆ పాత రక్ష మాసిపోయింది, అంత బ్యాక్టీరియా అంటుకుంది, అన్ని అంటుకున్నాయి అనుకుందాం, రోజు స్నానం చేస్తాం, తడుస్తూ ఉంటుంది కనుక మళ్ళీ కొత్త రక్ష కట్టండి, కొత్త రక్ష కట్టి పాత రక్ష తీసేయండి. చాలా విలువైన సమాచారం అందించారండి. ఇది రక్ష గురించి అడిగితే నవదంపతులు కూడా దిష్టి ఎలా కాలకుండా చుక్కల ద్వారా ఉంటుందని చెప్పుకున్నాం. చాలా గొప్ప విషయం చెప్పారండి.